సిబ్బి చూడండి, మా సిబ్బి ఎంత పని చేసింది. స్టడీ టేబుల్ మొత్తం ఇరక్కొట్టేసింది. మళ్ళీ ఏమో చూస్తుంది, ఏమీ తెలియని అమాయకుల లెక్కన మొహం పెట్టింది. ఇన్నోసెంట్ ఫేస్. సిబ్బి సిబ్బిగా మమ్మీని చూడు ఇక్కడ, ఇటు. హలో మిస్. పనుకొని లేచినట్టు అక్కడికి వెళ్ళి సిబ్బి, ఇప్పుడు అక్కను అన్న ఎలా రాసుకుంటారు? ఇలా ఇరక్కొట్టేస్తే దీన్ని. మళ్ళీ ఏం తెలియనట్టు శుద్ధపూస లెక్క కట్టేది నీకు. అసలు దెబ్బలు పడాలి సిబ్బి, నీకు పడాలి కదా నీకు. ఇలా ఇరక్కొట్టేస్తే వాళ్ళు ఎలాగ రాసుకుంటారమ్మా పాపమ్మ అక్క వాళ్ళు. చూడు ఇలా ఇరక్కొట్టేసేదాన్ని. మొత్తం ఇరక్కొట్టేసింది పాప. అయ్యో చూడు, మళ్ళీ ఏమి నాకేం సంబంధం లేదు అనేలాగా కూర్చుంది మా సిబ్బిది. మళ్ళీ మీ అన్నమోహం చూసావేంటి? ఏది అక్కేది? ఏడుస్తూ వెళ్ళిపోయింది టేబుల్ ఇరిగిపోయినందుకు. చూడుపో, బయట ఉంది అక్క, ఏడుస్తుందేమో. చూడుపో, లేవు చూడుపో, బయట ఉంది అక్క, చూడుపో. చూడవా? బద్ధకము కదా. సిబ్బి ఇది ఎందుకు విరగొట్టేసావు? ఫస్ట్ నాకు సమాధానం చెప్పు. ఎందుకు విరగొట్టేసావు? తొయ్యకు ముందుకే తొయ్యొద్దు. నువ్వు ఫస్ట్ ఇది ఎందుకు విరగొట్టావు? అయినా టేబుల్ మీద ఎందుకు ఎక్కి కూర్చున్నాను? టేబుల్ మీద ఎక్కి కూర్చొని మొత్తం విరగొట్టి పడేసింది. ఎందుకలాగా? ఇలా చూడు. కాదు, నిద్ర వస్తే పడుకోవాలి కదమ్మా నువ్వు. సిబ్బి చెప్తాను, డాడీ ఫోన్ చేసి చెప్తాను నీ మీద.